ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో మరోసారి ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ కు ఈడీ నోటీసులు జారీ చేసింది. ఢిల్లీ మద్యం కుంభకోణం విషయంలో విచారణకు రావాలని కోరింది. అయితే ఈ నోటీసులపై సీఎం కేజ్రీవాల్ స్పందించారు. తాను విచారణకు హాజరు కావడం లేదంటూ తెలిపారు. ఇప్పటికే 4 సార్లు ఈడీ నోటీసులు జారీ చేసింది. వాటికి హాజరు కాకపోవడంతో 5వ సారి నోటీసులు జారీ చేసింది ఈడీ. గతంలో నవంబర్ 2న, డిసెంబర్ 21న, ఆ తర్వాత జనవరి 3న, జనవరి 13వ తేదీన కూడా 4వ సారి విచారణకు హాజరు కావాలంటూ నోటీసులు పంపింది. కానీ 4 సార్లు ఈడీ నోటీసుల్ని కేజ్రీవాల్ పట్టించుకోలేదు. ఈడీ నోటీసులు అక్రమం అంటూ కొట్టిపారేశారు. తనను అరెస్టు చేసే కుట్రలో భాగంగానే నోటీసులు పంపుతున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో తాజాగా మరోసారి ఈడీ నోటీసులు జారీ చేయడం, మరోసారి ఆయన హాజరు కాకడం లేదంటూ స్పందించడంపై ఈడీ అధికారులు ఏ విధంగా స్పందిస్తారో చూడాలి. ఇవాళ ఢిల్లీ వేదికగా బీజేపీ విధానాలకు వ్యతిరేకంగా ఆమ్ ఆద్మీ పార్టీ నిరసన చేపట్టింది. చండీగఢ్ మేయర్ వదనిని అక్రమంగా చేజెక్కించుకున్నారంటూ భారీ ఎత్తున ఆందోళన పడుతోంది. ఈ ఆందోళన కార్యక్రమంలో ఢిల్లీ సీఎం కేజ్రీవాల్, పంజాబ్ సీఎం భగవంత్ మాన్ సింగ్ పాల్గొననున్నారు. ఈ నేపథ్యంలో ఢిల్లీలో భారీ ఎత్తున భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు.